కలుగునుగాక. దేవదూతల పరిచర్య గురించి నేను మీకు తెలియజేస్తాను. దేవదూతల పరిచర్య ఎవరికి? ఈ రోజున మనము పరిచర్య చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడెక్కడ అంతా ఖాళీగా ఉందనుకో, ఆ ఖాళీగా ఉన్న ప్లేసుల్లో దేవదూతలు వచ్చి కూర్చుంటాయంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే దేవదూతలకి వాక్యం వినే అవకాశం లేదు. మీకు, నాకు, మనకు మాత్రమే వాక్యం వినే అవకాశం ఉంది. దేవదూతలకి వాక్యం వినే అవకాశం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్యం వినాలంటే దేవదూతలు భూమి మీదకి వచ్చి వాక్యం వినాలి. అందుకే బైబిల్లో రాసుంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి దేవదూతలు తొంగి చూస్తున్నారట. రెండవది, దేవదూతలకి నాకులాగా స్టేజి మీద నిలబడి తెల్లబట్టలు వేసుకుని వాక్యం చెప్పే అర్హత లేదు. దేవదూతలకు లేని పరిచర్య దేవుడు ఎందుకు పనికిరాని నీచుడైన దుర్మార్గుడైన నాకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదమ్మా? దేవదూతలకి వాక్యం వినాలంటే ఇక్కడికి రావాల్సిందే. రెండవది, దేవదూతల వాక్యం చెప్పడానికి లేదు, సేవకుల్లాగా వచ్చి చెప్పడానికి లేదు. ఇంకా మీరు బాగా ఆలోచన చేస్తే దేవదూతలు మనుషులందరికంటే కొంచెం పై స్థితిలోనే ఉన్నారు. మనుషులందరికంటే ఒక ఉన్నత స్థితిలోనే ఉన్నారు. అయినా కానీ దేవదూతలు వచ్చి వాక్యం చెప్పడానికి లేదు. ఉదాహరణ చెప్పనా? చెప్తా వినండి. కొర్నేలితోటి దేవదూత మాట్లాడిందా లేదా? కల్లోనో దర్శనంలోనో మాట్లాడింది. మరి వాక్యం చెప్పింది ఎవరు? పేతురు గారు. గట్టిగా చప్పట్లు కొట్టండి పిల్లల కోసం. పిల్లలు చెప్పేశారు. పేతురు గారు వచ్చి వాక్యం చెప్పాల్సి వచ్చింది. దేవదూత ఎంతవరకు అంటే, ఇదిగో నీ ప్రార్థనలు విన్నాడు, నువ్వు ప్రార్థన చేసావు కదా, నీకు జవాబు వచ్చింది, అంతవరకే. మరి ఆ రక్షణ కార్యము, బాప్తిస్మాల కార్యక్రమము, పరిశుద్ధాత్మ కార్యక్రమము, దేవదూత ఇది కూడా నాకు చెప్పే అని అడిగామనుకో, దేవదూత ఏమంటుందంటే, యొప్పేలో పేతురు అనే సేవకుడు ఉంటాడు, ఆయన్ని పిలిపించుకో. హల్లెలూయా. పేతురు అనే ఒక సేవకుడు ఉంటాడు, ఆయన్ని పిలిపించుకుంటే మారు మనసు గురించి చెప్తాడు, బాప్తిస్మం గురించి చెప్తాడు, పరిశుద్ధాత్మ అనుభవాల గురించి చెప్తాడు, పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడాలో కూడా చెప్తాడు. హల్లెలూయా. అందుకనే మీలో చాలామంది నా కల్లో కూడా దేవదూత కనబడిందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. నీకు సేవకుడు వాక్యం చెప్పాలి. ఆశ్చర్యపడాల్సిన పనేమిలే. సేవకుడు వాక్యం చెప్పాలి. దేవదూత కనబడినా, దర్శనాలు వచ్చినా, కళలు వచ్చినా మనం ఎగిరిపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే దేవదూత చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోద్ది. మిగతా కార్యం ఎవరు చేయాలంటే పేతురు గారు లాంటి సేవకుడు వచ్చి చేయాలి. హల్లెలూయా. ఓకేమ్మా? అర్థమైంది కదా? ఇప్పుడు ఉదాహరణలు అర్థమైపోయింది కదా? ఇప్పుడు బైబిల్లో ఈ పరిచర్య ఎవరికి? దేవదూతలు పరిచర్య చేస్తాయంట. మొదట కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వాక్యం చదవండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వాక్యం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవదూతలకి డ్యూటీ వేసింది ఎవరు వేశారమ్మా? దేవుడు వేశాడు. ఏం డ్యూటీ వేశాడు? కాపలా కాయమని. నా పిల్లలకి దెబ్బలు తగలకుండా, నా పిల్లలకు తోడుగా ఉండు అని ఆజ్ఞాపించాడంట. తర్వాత పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకో అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు ఆయన పిల్లలు? మీరందరూ ఆయన పిల్లలేనా? ఎవరు ఆయన పిల్లలు అంటే డౌట్గా ఉంది. వాక్యం చెప్తాను. వారికి నోటి మాటలు ఎందుకు, వాక్యం చెప్తే వాక్యంలో ఉంటుంది. ఎవరు ఆయన పిల్లలంటే, ఎవరైతే బాప్తిస్మాలు పొందారో వారికి మాత్రమే డ్యూటీ వేశాడు. వాళ్ళకి నువ్వు పరిచర్య చేయని. హల్లెలూయా. అయ్యా వింటున్నారా? మీలో ఒకవేళ బాప్తిస్మం పొందలేదనుకో, ఆ దేవదూతలు మీకు హెల్ప్ చేయవు. అమ్మా వింటున్నారా? మీలో ఎవరైనా బాప్తిస్మాలు పొందలేదనుకో, ఆ దేవదూతలు మీకు సహాయం చేయవు. ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొంది ఉంటారో అప్పుడు దేవదూతలు మీకు సహాయం చేయడానికి వస్తాయి. హల్లెలూయా. ఆ బండంతా పోయిందండి, మనిషి మాత్రం బతికేశాడు. ఎలా బతికాడు? కనబడతాయా? ఆ కన్ను చూపు మేరలో ఆ ఎంట్రుక అంత గ్యాప్లో తప్పిపోయింది. ప్రమాదం. నూలు మందం, వెంట్రుక మందంలో తప్పిపోయింది. ఎలా తప్పిపోయిందంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారండి, ఈడొక్కడే బయటపడ్డాడు. ఎలా పడ్డాడు? దేవుని కాపుదల. ఓడలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారండి, ఈడొక్కడే కాపాడబడ్డాడు. ఎలా కాపాడబడ్డాడంటే, మనోళ్ళు అన్యులు ఏమని చెప్తారంటే అదృష్టవంతుడు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నిన్ను కాపాడమని దూతలకి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఓకే, బాప్తిస్మం పొందిన వాళ్ళకి అని చెప్పాను కదా, ఓకేనమ్మా? మరి బాప్తిస్మం పొందిన వాళ్ళకి అని చెప్పాను కదా, ఆ రెఫరెన్స్ చదువుకుందాం. బాప్తిస్మాలు పొందిన వాళ్ళకే అని క్లియర్గా బైబిల్లో ఉంటుంది. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం
అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబోవు వారికి ఏం చేయడానికంటండి? పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏమని రాస్తుంది? రక్షణ అను అన్న మళ్ళా చదువు. వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబోవు వారికి. అంటే రక్షణ అంటే ఏంటమ్మా? నువ్వు రక్షించబడ్డావా అని అడుగుతారు కదా. రక్షణ అంటే నువ్వు బాప్తిస్మం పొందడం. రక్షణ అనే స్వాస్యము పొందబోవు వారికి ఏం చేయాలంటే వీళ్ళు పరిచారము చేయుటకై దేవుడి చేత పంపబడిన ఆత్మలు కారా. హల్లెలూయా. అంటే ఇప్పుడు బాప్తిస్మం పొందిన మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూత తోడుగా ఉంటుంది. కానీ మనం కంటికి కనబడుతుందా? కనబడదు. మనకు సహాయం చేస్తుంది. ప్రభా నేను సినిమాకి వెళ్తున్నాను తండ్రి, దేవదూత ఉంచంటే వస్తుందా? ప్రభా నేను తాగడానికి వెళ్తున్నాను ప్రభా, ఆడు ఈడొచ్చి గుద్దేస్తున్నాడయ్యా అంటే దేవదూత ఉంటుందా? అంటే దేవదూత నిన్ను కాపాడాలి అంటే నువ్వు బాప్తిస్మం పొంది ఉండాలి, రక్షణ పొంది ఉండాలి. మీకు చాలాసార్లు చెప్తాను, బాప్తిస్మాలు పొందండి అంటే లెక్క చేయరు, పట్టించుకోరు. మళ్ళీ ఏమంటారు తెలుసా? ప్రభు నాకు కార్యం చేస్తే అప్పుడు పొందుతా. ఎప్పుడు పొందుతారంట? ఆయన ఏమన్నాడంటే నువ్వు ఆల్రెడీ బాప్తిస్మం పొందేవనుకో, ఆల్రెడీ నీకు ఒక అసిస్టెంట్ని పెట్టేస్తా. ఎవరు అసిస్టెంట్? నీ పని చేయడానికి, నేను కాపాడుకోవడానికి, నీకు తోడుగా ఉండడానికి ఒక అసిస్టెంట్ నీకు పని నుండి పంపించేస్తా. ఎవరు నీకు పరిచర్య చేసేదంటే దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తాయి. హల్లెలూయా. వాక్యం ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు కాదు 1వ అధ్యాయం మొత్తం చదువుకోండి. 1వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు చదవదమ్మా అమ్మా, ఇప్పుడు చదవబాకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంటే దేవదూతలు నీకు పరిచర్య చేయడానికి దేవుడు నిర్ణయించాడు. ఎవరికి పరిచర్య చేస్తాయంటే ఎవరైతే యేసు రక్తం చేత కడగబడతారో, బాప్తిస్మాలు పొందుతారో వారికి దేవదూతల నిద్రపోతున్నారా? వారికి దేవదూతలు పరిచర్య చేయడం మొదలు పెడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు చెప్తాను. ఇందాకడ మనము ఆరాధన చేసుకున్నాం. త్రియేక దేవుడిని పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయని చెప్పాం. అయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాల అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా ఏం నిలిచి ఉన్నాయంటండి? శరాపులు నిలిచి ఉన్నాయంట. శరాపులు అంటే ఆ పుట్టినట్లో ఏమని రాశాడు? మహాదూతలు. హల్లెలూయా. ఆయనకి పైగా శరాపులు నిలిచి ఉండెను. చదువునాను. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వారు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొని 2తో ఎగురుచు ఏమంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా. నా వైపు చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక తల పైకి ఎత్తండి. దేవుణ్ణి ఆరాధన చేసే క్రమాన్ని దేవదూతలను చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవదూతలకి 2 రెక్కలు ఉన్నాయా? 6 రెక్కలు ఉన్నాయా? 6 రెక్కలు ఉన్నాయి. దేవదూతలు దేవుని సింహాసనం పైన ఎగురుతున్నాయంట. ఎక్కడ ఎగురుతున్నాయి? సింహాసనం పైన ఎగురుతున్నాయి. ఆ పైన ఎగిరేటప్పుడు 2 రెక్కలతోటి తన కళ్ళు కప్పేసుకున్నాయి. 2 రెక్కలతో కాళ్లను, శరీరాన్ని కప్పేసుకున్నాయి. కప్పేసుకుని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. హల్లెలూయా. అంటే మనం ఆరాధన ఎలా చేయాలి అంటే మన ముఖము అందరికీ కనబడాలని కోరుకోకూడదట. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, నీ ముఖం అందరికీ కనబడాలని నువ్వు కోరుకోకూడదు. అందుకే ప్రభు అన్నాడు, రహస్యమందున్న దేవునికి నీ తలుపులు వేసుకుని నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అంతేగాని వాళ్ళు నన్ను చూస్తున్నారా లేదా, వీళ్ళు నన్ను చూస్తున్నారా లేదని నువ్వు ఎగిరెగిరి ప్రార్థనలు చేయడం మొదలు పెట్టావనుకో, అవతల వాడు, పక్కింటోడు, ఎదురింటోడు, ఇరుగు పొరుగుడు ఏం చేస్తాడో తెలుసా? మొదలెట్టేసాడ్రా బాబు, స్టార్ట్ చేశాడ్రా బాబు అని నిన్ను తిట్టుకుంటా ఉంటారు. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? అవమానమా మహిమ? అవమానం. అందుకని నువ్వు ఎవరికి కనబడకుండా స్తుతించాలి దేవుణ్ణి. హల్లెలూయా. రెండవది ఏంటో తెలుసా? రెండోది చెప్తానండి. రెండోది ఏంటంటే ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు, సకల కోటి పరిశుద్ధుడైన ఆయన తేజో నివాసుల మధ్యలో సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. అంటే ఒక సూర్యుని మనం చూడగలమండి?
అలాంటిది కోటి సూర్యుల కాంతి ఎలా ఉంటుందో ఆయన అలా ఉంటాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. కోటి మంది సూర్యులు కలిస్తే ఎలా ఉంటుందో ఆ వెలుగు, ఆ వెలుతురు, ఆ మహిమ, తేజస్సు అలా ఉంటాడంట దేవుడు. అందుకే ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించువాడు. ఆయన పేరేంటండి? ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. అందుకని ఆయన ముఖం చూడలేక దేవదూతలు ఏం కప్పేసుకున్నాయి? కళ్ళు కప్పేసుకున్నాయి, ముఖాన్ని కప్పేసుకున్నాయి. ఎవరిని చూడలేక? మనోళ్ళు చాలామంది యూట్యూబ్లో కనబడుతుంటారు అప్పుడప్పుడు. ప్రభు నా పక్కన కూర్చొని మాట్లాడాడు, వంట చేయమని చెప్పాను, ప్రభుకి తాలింపు వేశాడు. బైబిల్లో ఏమని రాస్తుందంటే హృదయ శుద్ధి గల వారు మాత్రమే ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు అని బైబిల్లో రాస్తుంది. హల్లెలూయా. ఈమె నోరు తెరిస్తే అబద్ధాలు, వీళ్ళు నోరు తెరిస్తే మోసాలు. వీళ్ళకంట ప్రభు పక్కనే కూర్చున్నాడంట, వంట కూడా చేశాడంట, బట్టలు కూడా జాడించాడంట. ఏంటి అంటే ప్రభువుని ఎంత తక్కువ చేసేస్తున్నారు. యూట్యూబ్లో మెంటలో వచ్చేస్తుంది అన్నీ వింటూ ఉంటుంటే. ఈ మధ్యనే చూసా, ఆమె ఆ బాత్రూంలో పులిపీట కట్టుకుందంట, ఆ సేవకురాలు. ఇలాగ దేవునికి విరోధమైన కార్యాలన్నీ యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి. ఆయన అంటున్నాడు నేను తేజస్సుని చూడలేము, అందుకే మా కళ్ళు మూసేసుకున్నామని దేవదూతలు చెప్తున్నాయి. మరి కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి తెలుసా? అపవిత్రత కనబడకుండా. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఆరాధించేవాడు అపవిత్రత కనబడకుండా ఉండడానికి కాళ్ళు కప్పేసుకున్నాయి. దేవదూతలు ఉసూరుమంటూ ఏమైనా నల్లగా కర్రీ ముఖం వేసుకుని ఉంటాయా? సట్టి ముక్కు, సప్పడి ముక్కు వేసుకుని ఉంటాయా? చెప్పండి. చాలా అందంగా ఉంటాయి కదా, అందమైనవి కదా. అయితే మరి ఎందుకు కప్పేసుకున్నాయి ఒళ్ళు కనబడకుండా, ముఖం కనబడకుండా? అంటే అమ్మో దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో కనబడేవాడు, ఆయన్ని మేము స్తుతించాలంటే ఈ రెక్కల్లోంచే మేము చూడగలగాలి. ఆయన్ని డైరెక్ట్గా చూస్తే ఆ కాంతికి మేము తట్టుకోలేం అని చెప్పి రెక్కలతో ఆ కళ్ళు, ముఖం కప్పేసుకున్నాయి. శరీరం అంతా ఎందుకు కప్పుకున్నాయి అంటే కాళ్ళు కప్పుకున్నాయని క్లియర్గా రాసింది కదా. కాళ్ళు కప్పుకున్నాయి అంటే అపవిత్రత దేవుడికి కనబడకూడదు. హల్లెలూయా. కానీ ఈ రోజున స్టేజీల మీద తలెర పోసుకుని ఆరాధన చేస్తారు, తల మీద ఆరాధన చేస్తారు తల ఎరబోసుకుని. తర్వాత రకరకాలుగా ఒంటి నిండా బట్టలు కప్పుకోకుండా అరాకొర దుస్తులు వేసుకుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తారు. యూట్యూబ్లో అలాంటి పిచ్చి పిచ్చి ఎన్నో ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి, వేలు ఉన్నాయి. అసలు ఆరాధన ఎలా చేయాలి? ఒక చిన్న సన్నివేశం మీకు చెప్తాను. విజయవాడ దగ్గర కేశవరం అని ఒక ఊరు ఉంది. ఇప్పుడు రెండు కలిసిపోయినాయిలే. గన్నవరం నుంచి కేశవరం అని ఒక ఊరు ఉంటుంది, అంతా కలిసిపోయింది. అక్కడ దైవజనులు ఏసన్న గారిని ఒక మీటింగ్ పిలిచారు. అప్పుడు నేను గన్నవరంలో సేవ చేస్తున్నా. ఆయన వస్తున్నాడు కదని మేము అట్లా వెళ్ళాం, నేను వేరే పాస్టర్ ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఒక ఆమె తలెర పోసుకుని తెగ ఆరాధన చేసింది. అయితే ఆమె 6 గంటలకే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. 6 గంటల నుంచి 7:30 దాకా ఆమె తలెర పోసుకుని ఆరాధన చేసింది. అయితే ఆమె తలెర పోసుకుని ఆరాధన చేసిన సంగతి దైవజనులకి తెలియదు. ఎందుకంటే ఆయన స్టేజీ దగ్గరికి ఆయన కారు 8 గంటలకు వచ్చింది. 8 గంటలకే వచ్చింది అది కారు. మేము వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం, వందనాలు చెప్పాం. ఇంకా మెసేజ్ టైం అయిపోయిందని ఆయన మెసేజ్కి వెళ్ళిపోయారు స్టేజ్ మీదకి. బాగానండి అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మైక్ తీసుకోవడం ఏం చెప్పాడు తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వాక్యం అన్నాడు. అని దేవదూతలు ఇలా ఆరాధన చేయాలని చెప్తే ఆ లిప్టిక్ పూసుకున్న అమ్మాయి, అప్పటి వరకు ఆరాధన చేసిన అమ్మాయి, తలెర పోసుకున్న అమ్మాయి తలదించేసుకుంది. ఈ విషయం ఆయనకు తెలుసా? మరి ఎవరు మాట్లాడుతున్నట్టు? వాళ్ళ ఆరాధన టైము 7:30లో అయిపోయింది. 8 గంటలకి ఈయన కారు వచ్చింది. 8:15 నిమిషాలకు ఆయనకి మెసేజ్ ఇచ్చారు. ఇక మైక్ తీసుకుని ఈ సబ్జెక్ట్ చెప్తున్నాడు. నేను మా పాస్టర్ గారు ఆశ్చర్యపోతున్నాం. స్టేజ్ మీద మ్యూజిక్ వాయించే వాళ్ళంతా నవ్వుతున్నారు అప్పటి వరకు పాడిన అమ్మాయిని చూసి. అంటే నువ్వు ఆరాధన ఎలా చేయాలి? ఈ రోజున మన మందిరానికి ఎందుకు జనాలు రారో తెలుసా? అమ్మా మీరు ఏ మోడల్ బట్టలైనా వేసుకోండి, తప్పు కాదు, కానీ ఒళ్ళంతా కప్పేసుకోండి. హల్లెలూయా. ఎన్ని రకాల మోడల్ ఉంటే అన్నీ వేసుకోండి, ఎవడొద్దన్నాడు. కానీ మీ శరీరము దేవుని సన్నిధిలో అపవిత్రంగా ఉండకూడదు, అందుకే కప్పేసుకోండి అనేది. అది చాలామందికి అర్థం కాక ఏదేదో చెప్తా ఉంటారు. అయితే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా పవిత్రతను కాపాడుకునేటట్లుగా వల్గర్గా ఉండకుండా మంచిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా మీకు బాగా చెప్పనా, మన దేవుడు గొప్పవాడా కాదా? మన దేవుడు శక్తిమంతుడా కాదా? తిరుపతిలో దేవస్థానానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక నోట్ పెడతారట, షార్ట్స్ నాట్ అలౌడ్ అని. ఫారినర్స్ ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకి చెప్తారట, ట్రెడిషన్ దుస్తులు ధరించండి అంటారట. ఎందుకని? సెపరేట్ మాట్లాడరేటండి. ట్రెడిషన్ అంటే తెలుసా? ట్రెడిషన్ అంటే సాంప్రదాయ వస్త్రాలు కదా అని అక్కడ బోర్డు ఉంటుందట, వాళ్ళు చెప్తారట. ఎందుకని? ఓకేనా?
అర్థమైంది? ఇప్పుడు మన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, మన దేవుణ్ణి ఎలా స్తుతించాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు ఆరాధన చేస్తున్నాయి. ఆ దేవదూతల ఆరాధన మనం నేర్చుకుని మన దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. మంచి బట్టలే వేసుకోండి, కానీ దేవుని సన్నిధిలో మాత్రం అపవిత్రంగా కనబడి, ఆ శరీరం కనబడేటట్లుగా, అపవిత్రత కనబడేటట్లుగా బట్టలు వేసుకోకూడదు. ఇది వాక్యం. హల్లెలూయా. మీరు ఏ మోడల్ వేసుకున్నా, ఏది వేసుకున్నా శరీరం అంతా కప్పబడి ఉండాలి. అలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇలాగ దేవదూతలు ఆరాధన చేస్తున్నాయి. ఈ ఆరాధన ఆయన స్వీకరిస్తున్నాడు. ఈ ఆరాధన ఆయన గణపరుస్తున్నాడు. ఈ రోజున ఆరాధన పద్ధతులు మారిపోయినాయి. ఒక చోటకి వెళ్తే ప్రభు బల్లారాధనలో కుక్కను పెట్టుకుని బల్లిస్తున్నాడు ఆయన. పెద్ద పాస్టర్ ఆయన. వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్క ఉంటుంది కదా, అది ఈయన చుట్టే తిరుగుతుంది కదా, దాన్ని ఒళ్ళో పెట్టుకుని బల్లిస్తున్నాడు ఆయన. అంటే దేవుడికి ఎంత అవమానమో. కాబట్టి దేవదూతలు మనల్ని పరిచర్య చేయడానికి దేవుడు నియమించాడు. దేవదూతలు చాలా అందంగా ఉంటాయి, అయినా కూడా తన ముఖాన్ని కప్పేసుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఒక మాట చెప్తాను. దేవదూతలు ఎవరికి పరిచర్య చేస్తాయి? అబ్బే, అందుకే దేవదూతలు ఎవరికి పరిచర్య? ఎవరు బాప్తిస్మాలు పొందితే వాళ్ళకి పరిచర్య చేయడానికి దేవుడు నియమించాడు. హల్లెలూయా. అందుకని రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై దేవుని చేత పంపబడిన ఆత్మలు కారా అన్నాడు. అంటే దేవదూతలు ప్రతి ఒక్కరి చుట్టూ దేవదూతలు ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను, ఆ ఆది కాండంలోకి రండి. ఇందాకడ ఎందుకో సడన్గా మనం ఆ పాట పాడేసాం అనుకోకుండా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచాడు అని. వాస్తవానికి అయితే అది నా జ్ఞాపకాల్లో లేదు, సడన్గా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఆది కాండం 28వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. చాలండి, 28 గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ 32వ అధ్యాయం 1వ వాక్యం. ముందు వాక్యాలు చదువుకుందాం, తర్వాత వివరణ ఇస్తా. ఆ యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. చాలు దేవదూతలు 32వ అధ్యాయం 1వ వాక్యంలో ఎవరిని ఎదుర్కొన్నాయంట? యాకోబు గారిని ఎదుర్కొన్నాయి. చూడండి, దూత అంటే వేరు, దేవదూత అని రాస్తుంటే దేవదూత అని కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీలో ఎవరైనా ఒకరిని పిలిచి, అన్న మీరు ఇలా పని చేయండి, పలానా చోటకి వెళ్ళండి అన్నాను అనుకో, ఆయన నా దూత అనమాట, నేను అతను పంపుతున్నాను అని అర్థం. ఓకే, అది దూత. దేవదూత అంటే దేవుడి దగ్గర నుంచి పంపబడే దూత. హల్లెలూయా. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నా వైపు చూడండి, బైబిల్లో మీరు అలాగే తెరిచిపెట్టుకోండి, బైబిల్ కాదు, ఇప్పుడు నా వైపు చూడండి. 28వ అధ్యాయంలో దేవదూతలు యాకోబుకి కనబడ్డాయా, కనబడలేదా? కనబడ్డాయి కదా. ఓకే, రెండవది మళ్ళీ ఎక్కడ కనబడ్డాయి? 32వ అధ్యాయం 1వ వాక్యంలో దేవదూతలు కనబడ్డాయి. ఈ మధ్యలో ఏమైపోయినాయి? ఈ మధ్యలో ఏం జరిగిందో చెప్పనా? ఏం జరిగిందో తెలుసా? 28వ అధ్యాయంలో దేవదూతలు కనబడినప్పుడు యాకోబు గారు యవనస్తుడు. 32వ అధ్యాయంలో 1వ వాక్యంలో దేవదూతలు కనబడినప్పుడు అయ్యగారికి పిల్లలు పుట్టారు, భార్యలు ఉన్నారు, మందలు ఉన్నాయి, కొంచెం వయసు వచ్చేసింది. ఈ మధ్యలో గ్యాప్ ఎంతో తెలుసా? దగ్గర 20 సంవత్సరాలు. చూడండి, అది కూడా ఒకసారి చదివేస్తే మనకి డౌట్ క్లియర్ అయిపోద్ది. అక్కడ మనం చదువుకుందాం. 31వ అధ్యాయం 41వ వాక్యం. ఆది కాండం 31వ అధ్యాయం 41. ఇది వరకు నీ ఇంటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? ఓకే, వచ్చిందా క్లారిటీ? 20 ఏండ్లు. చదువునానా. ఉంటిని నీ 2 కుమార్తెల నిమిత్తం 14 సంవత్సరాలు, నీ మంద నిమిత్తం ఎంత? 14 చెప్పండి, నా డోక్రా లెక్కలు తప్ప లెక్కలు రావు. 20 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. అంటే 28వ అధ్యాయంలో దేవదూతలు కనిపించినాయి, తర్వాత 32వ అధ్యాయంలో దేవదూతలు కనిపించాయి. ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయేదాకా ఈ దేవదూతలు కనబడలేదంటే అర్థం ఏంటి? అర్థం ఏంటో నేను చెప్తా. ఒక 4 పిల్లలు ఇట్రండి రా బాబు, ఇటు పక్క రండి. 4 పిల్లలు ఇట్రండి. ఒకవేళ పురుషులు కొద్ది కనబడకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, మరలా యూట్యూబ్లో చూసుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 4 అలా ఉండండి. నువ్వురా సాత్విక్, నువ్వురా. వీడు కొద్దిగా తెల్లగా నల్లగా ఉన్నాడు కాబట్టి ఇన్ని యాకోబం చేద్దాం. ఓకే, కూర్చోరా, దాని మీద కూర్చోరా. ఎవరికట
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నలుగురు కనబడుతున్నారు కదా, ఈయన యాకోబు. అన్న మీకు ఇబ్బంది ఉన్నది వినండి. ఈ యాకోబు వాళ్ళ అన్న మీద గొడవ పెట్టేసుకుని వాళ్ళ అన్నకు రావాల్సిన ఆశీర్వాదం తీసేసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మ వెళ్ళిపోమంది, ఒరే మా అన్న ఇంటికి వెళ్ళిపోరా, మీ మామగారి ఇంటికి వెళ్ళిపో, మేనమామ ఇంటికి అంటే వెళ్ళిపోతున్నాడు వీడు. వెళ్ళిపోతూ ఉంటుంటే యాకోబు మధ్యలో చీకటి పడింది. చీకటి పడిన తర్వాత ఎప్పుడైతే చీకటి పడిందో ఒక కలగంటున్నాడు. అక్కడ నిద్రపోయాడు, అరణ్యంలో నిద్రపోతే ఒక కల వచ్చింది. ఆ కలలో ఆకాశం నుండి భూమికి ఒక నిచ్చెన దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ కనపడుతున్నారా? ఆకాశం నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వచ్చింది. ఆకాశము, ఆ నిచ్చెన పై భాగంలో దేవుని సింహాసనం ఉంది. యాకోబు గారి దగ్గర ఆ యొక్క నిచ్చెన ప్రారంభం ఉంది. అయితే ఈ మధ్యలో నిచ్చెన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయట. హల్లెలూయా. ఈ అయ్యగారికి ఇంకా పెళ్లి కాలేదా? వచ్చి దేవదూత ఏమంటుందో తెలుసా? ఒక అక్కడి నుంచి దేవుడు పంపిస్తున్నాడు. సింహాసనం దగ్గర నుంచి ఒక దేవదూత దిగి వస్తుంది. ఆ దేవదూత ఏమంటుందో తెలుసా? ఆ దేవదూత ఒక అగ్రిమెంట్ లేదా ఒక సర్టిఫికెట్ లేదా ఒక పత్రం తీసుకొచ్చి, యాకోబు నీవు తూర్పు తట్టుకి, ఉత్తర తట్టుకి, పడమర తట్టుకి, దక్షిణ తట్టుకి వ్యాపించుదువుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈయన ఎలా పోతున్నాడు? బతుకు జీవుడా, బతికితే సాలరా బాబు అని పోతున్నాడు. ఈయనకేం ఆశీర్వాదం వస్తుంది? ఓకేనా, అర్థమవుతుందా? ఈయనకేం ఆశీర్వాదం వస్తుందంటే, నేను బతికితే చాలు ప్రభా అని ఈయన పరిగెత్తున్నాడు. ఎవరా నేను చంపేదంటే మా అన్న. అయితే ఈయనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఇతన్ని 4 దిక్కులా ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. తర్వాత ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ కడుపున రాజులు వస్తారు అన్నాడు. పెళ్ళైందా? పెళ్ళైందా? అవలా. యాకోబుకి పెళ్ళి అవలా, కానీ రాజులు వస్తారంటే ఈయన కడుపులో నుంచి. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? నీ కడుపులో నుంచి సేవకులు వస్తారు. ఎవరు వస్తారండి? నీ కడుపులో నుంచి ప్రవక్తలు వస్తారు. నీ కడుపులో నుంచి సైంటిస్టులు వస్తారు. నీ కడుపులో నుంచి రాజ్యాన్ని ఏలేవారు వస్తారని ఇలాగ ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తున్నాడు ఈయనకి. ఈయన కళ విన్నాడు. వెంటనే మెలకుగా లేచి ఒక తీర్మానం చేశాడు. ఆ తీర్మానం ఏంటో తెలుసా? ప్రభువా, నేను బ్రతికితే చాలనుకున్నాను, కానీ నువ్వు నాకు ఈ కళ ఇచ్చి ఈ దర్శనం ఇచ్చి నన్ను నిలబెట్టావు. కాబట్టి నేను వెళ్ళిన మార్గంలో నువ్వు నాకు తోడై ఉంటే, అమ్మాయినండి, నేను వెళ్ళే మార్గాల్లో నువ్వు తోడై ఉంటే, మరలా నేను తిరిగి వస్తే క్షేమంగా, నేను హ్యాపీగా, నాకు తినడానికి అన్నము, కట్టుకోవడానికి బట్టలు ఇస్తే, నాకు కలిగిన దాంట్లో 10వ వంతు నీకు చెల్లిస్తానని చెప్పి మొక్కుబడి చేసి అక్కడ ఒక రాయి నిలబెట్టి, ఇది దేవుని మందిరంలోనే ఈ దర్శనాలు కలుగుతాయి, దేవుని మందిరంలోనే ఈ ప్రత్యక్షతలు కలుగుతాయి, కాబట్టి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఒక మొక్కుబడి చేసి దాని మీద నూనె పోసి ఇది దేవుని మందిరం అని ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నువ్వు చెప్పినట్లుగా కళ చూపించినట్లుగా నాకు ఆహారం ఇస్తే, నువ్వు చెప్పినట్లుగా నాకు బట్టలు ఇస్తే, ఇది మందిరం అయిపోద్ది ఈ స్థలం అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేనే మందిరం కట్టించేస్తానని అర్థం వస్తుంది అక్కడ. ఇది మందిరం అయిపోద్ది అన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? నాకు కలిగిన దాంట్లో 10వ వంతు తీసుకొచ్చి నీకు చెల్లిస్తాను అన్నాడు. హల్లెలూయా అని మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక అయ్యగారు కష్టాల నుంచి బయటపడ్డాడు కదా. ఎవరిని మర్చిపోయాడు అమ్మా? ఎవరిని మర్చిపోయాడమ్మా? మనోళ్ళు కూడా అంతే, ఆపద మొక్కులు మొక్కేసుకుంటారు. అన్నీ తీరిపోయిన తర్వాత ఎవరిని మర్చిపోతారు? దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 20 సంవత్సరాలు అయిపోయింది. ఏమంటే భార్యల కోసమేమో 14 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేశాడంట. ఆ మందల కోసమేమో 6 సంవత్సరాలు చేశాడంట. టోటల్ 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఈ 20 సంవత్సరాలు యాకోబు ఎప్పుడైనా దేవుడు గుర్తొచ్చిందా? గుర్తు రాలా. నువ్వు ఎక్కడ నూనె పోసావు గుర్తొచ్చిందా? గుర్తుకు రాలా. ఏమండి, మీరందరూ మైండ్లో ఉన్నారు కాబట్టి మరలా తర్వాత చెప్తారు రిఫరెన్స్. నేను వాక్యం చెప్పేస్తానండి. అప్పుడు 20 సంవత్సరాల తర్వాత మరలా కళ వచ్చిందట. ఆ కళలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ప్రత్యక్షమయ్యి ఇప్పుడు ఈయన బ్రతుకు ఎలా అయిపోయిందో తెలుసా? దేవుణ్ణి ఎంతగా మర్చిపోయాడంటే దేవుడే వచ్చి పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి. నేను ఫలానా, మన ఫోన్ ఎత్తగా హలో మీరు ఎవరంటే అవతల చెప్తారు కదా, అట్లాగ అయిపోయింది పరిస్థితి. దేవుడు వస్తే ఎవరయ్యా నువ్వంటే దేవుడు చెప్తున్నాడు, నేనా బేతేలు దేవుడను. హల్లెలూయా. ఇంకా బుర్ర ఎలగలా, కొంచెం డీటెయిల్ చెప్తున్నాడు. నువ్వు ఎక్కడైతే రాతిని నిలబెట్టి మొక్కుబడి చేసి అక్కడ నూనె పోసావో ఆ బేతేలు దేవుడను నేనే. హల్లెలూయా అని వివరం చెప్తున్నటువంటి వివరంగా దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు ఎంత మంచి దేవుడు. పోతే పోయేళ్లే వాడు కర్మాన్ని వదిలేశాడా అన్నలారా, వింటున్నారా? వదిలేలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళా పిలుచుకుంటున్నాడు. అయ్యా మీరా అని గడగడ వణుకుతుంటే దేవుడు అన్నాడు, సరే ఇక మీ మామ ఇల్లు ఇడిచిపెట్టి మీ తండ్రి ఇంటికి బయలుదేరు అన్నాడు. తండ్రి ఇంటికి బయలుదేరు అంటే ఇక బయలుదేరేటప్పుడు తన భార్యని పిల్లల్ని పిలిచి, మరి నా దేవుడు రాత్రి ఇలా కల్లో మాట్లాడాడు, ఇన్ని సంవత్సరాలు నేను లోకంలో కలిసిపోయాను, నేను ఎప్పుడూ వివాహం కానప్పుడే ఆయన నాతో మాట్లాడాడు దేవదూతల ద్వారా దర్శనంలో, ఇప్పుడు నేను వదిలేశాను ఆయన్ని
అని చెప్పి భార్యలతో పిల్లలతో చెప్పుకుంటే, సరేనండి మీరు ఎక్కడ ఉంటారో మేము అక్కడే ఉంటామని అందరూ బయలుదేరారు. ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు, ఇప్పుడు గొప్ప జనంగా తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు, ఇప్పుడు గొప్ప జనం అయిపోయారు, సంతానం వర్ధిల్లింది, తిరిగి వస్తున్నారు. వస్తూ ఉంటుంటే బాగానేనమ్మా, వస్తూ ఉంటుంటే యాకోబు వస్తూ ఉంటుంటే అక్కడ ఒక రేవు దగ్గర, ఎబ్బోక రేవు దగ్గర ఒంటరిగా ఉండిపోయాడట. ఉండిపోయి ప్రభుతో మాట్లాడుకున్నాడు, రాత్రంతా పోరాడాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు యాకోబు అనే పేరుని తీసేసి ఇజ్రాయేల్ అనే పేరుని నామకరణం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యాకోబు అంటే మోసగాడు, ఇజ్రాయేల్ అంటే దేవునితో పోరాడేవాడని, దేవునితో ఫైట్ చేసేవాడని, దేవునితో పోరాడేవాడని ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు 32 అధ్యాయం 1వ వాక్యం చదువు చక్కన్నా. 32 అధ్యాయం 1వ వాక్యం. యాకోబు తాను త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు నలుగురు ఎవరమ్మా? దేవదూతలు. కొంచెం దూరం జరగండి. వీళ్ళు నలుగురు దేవదూతలు. ఓకేనా? ఇప్పుడు బాగేనండి అమ్మా, అర్థమవుతుంది కదా? ఈ నలుగురు దేవదూతలు అయితే యాకోబు కొద్దిగా నవ్వునాయన. ఓకే. యాకోబు చాలా బాధగా వెళ్తున్నాడు కదా, అప్పుడు దేవదూతలు ఎదురు వస్తున్నాయంట. అప్పుడు ఒక దేవదూత వచ్చింది. అరే వాడికి యాకోబు గారికి సెల్యూట్ చేయి. ఎందుకు యాకోబు ఏమన్నాడంటే, ఆ దేవదూతను చూసి ఏమన్నాడంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు. అప్పుడు ఈ దేవదూత అంది ఇట్లనన్నా, ఈ దేవదూత ఏమందంటే నా పేరు గాబ్రియేలు. హల్లెలూయా. ఏం పేరంట? అవును, నీ డ్యూటీ ఏంటి? నాకు వచ్చి సెల్యూట్ చేస్తున్నావు. దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? నీకు పరిచర్య చేయుటకు. అర్థమవుతుందా నా సబ్జెక్టు? అర్థమవుతుందమ్మా? ఫస్టే చెప్పాను కదా, ఎవరికి పరిచర్య చేయాలి? ఎవరైతే బాప్తిస్మాలు పొందారో వాళ్ళకి పరిచయం. నీ డ్యూటీ ఏంటి? నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే, యాకోబు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కనబడ్డావు, అప్పుడు చూసాం మేము నిన్ను. మధ్యలో మళ్ళీ చదువుకుంటే అక్కడెక్కడ దేవదూతలు ఉండవు. 28వ అధ్యాయంలో ఉంటాయి, 32వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటాయి, మధ్యలో ఎక్కడ కనబడవు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నీ పేరు ఏంటంటే గాబ్రియల్, నీ పని ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తావా? అప్పుడు దేవుడు నన్ను పిలిచి నీకు జవాబు చెప్పమంటే నేను బయలుదేరి వస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవదూత పేరు ఏంటండి? గాబ్రియల్. గుర్తుపెట్టుకోవాలి మీరు, గాబ్రియల్. ఈ దేవదూత వచ్చి ఈయనకి వర్తమానం చెప్పేసి వెళ్ళిపోద్ది. మరీ దగ్గరికి ఎవరు వచ్చారు? కన్యక మరీ దగ్గరికి గాబ్రియల్. ఆ దూత పని ఏంటంటే ఓన్లీ సమాచారం మాత్రమే తీసుకొస్తుంది, మిగతా పనులు దీనికి అనవసరం, ఏది చెప్తే అదే చేస్తుంది. హల్లెలూయా. అలా దేవుడు నిర్ణయించాడు. ఈ గాబ్రియేలు యాకోబుతో అంటే, గాబ్రియేల్ నిన్ను ఎక్కడో చూసినట్టుందంటే, ఒరే అప్పుడు నీకు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఇదే దేవుని మందిరం అని వచ్చావు, ఇప్పుడు నీకు అన్నీ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయావు. ఎవరిని మర్చిపోయావు? దేవుణ్ణి మర్చిపోయావు. అందుకే నేను మీతో ఉండకుండా వెళ్ళిపోయాం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరాన్ని విడిచేస్తే దేవదూతలు నిన్ను వదిలేస్తాయి. అదే రుజువు. యాకోబు దేవుని మందిరంలో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు, దేవుణ్ణి అంటి పెట్టుకున్నాడు. దేవదూతలు యాకోబుని అంటి పెట్టుకున్నాయి. యాకోబు దేవుణ్ణి వదిలేశాడు, వెళ్ళిపోయాడు, వాళ్ళ మామతో కలిసిపోయాడు. 20 సంవత్సరాల దాకా దేవుడు లేడు, దేవదూతలు కూడా వదిలేసినాయి. అమ్మ, మందిరాలు మానేసే వాళ్ళకి చెప్తున్నాను, వందనాలమ్మ వినండి. మందిరాలు మానేశారనుకో దేవదూతలు మీకు దూరం అవుతాయి. మరలా మీరు దేవుడికి దగ్గర అయ్యారనుకో దేవదూతలు మీకు దగ్గర అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరేమనుకుంటున్నారంటే ఏం కాదులే. ఏం కోల్పోతున్నావో తెలుసా? కాపుదల కోల్పోతున్నావు, ప్రొటెక్షన్ కోల్పోతున్నావు, దేవుని సహాయం కోల్పోతున్నావు. ఈయన ఎప్పుడైతే దేవుని మందిరం వదిలేశాడో ఈ దేవదూతలు కనబడకుండా పోయినాయి. మరలా తిరిగి బయలుదేరాడంట. ఎక్కడికి? దేవుని మందిరానికి. హల్లెలూయా. తండ్రి ఇంటికి బయలుదేరాడు. ఎక్కడైతే నూనె పోసాడో ఆ బేతేలుకి బయలుదేరాడు. అప్పుడు మరలా దేవదూత వచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే చెప్తుంది, నా పేరు గాబ్రియల్ అని. కాబట్టి ఈ గాబ్రియల్ దూత పరిచయం చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత రెండో దూత వచ్చింది. ఈ దూతను చూసి బాగా వినండి, ఈ దూతను చూసి తుమ్హారా నామ్ క్యా హై అన్నాడు యాకోబు. అంటే మేరా నామ్ మికాయేల్. ఏం పేరండి? మికాయేలు అన్నది. అంటే నీ డ్యూటీ ఏంటి నా విషయంలో? చాలామంది దూతలు ఉన్నారు, కానీ నేను నలుగురు దూతల గురించి చెప్తున్నా. నీ డ్యూటీ ఏంటంటే మికాయేలు సైనికుడు, యుద్ధం చేసేవాడు. హల్లెలూయా. అంటే ఇతనికి ఏదైనా ఆపద వచ్చిందనుకో గాబ్రియల్ అని పిలిస్తే గాబ్రియల్ రాడు, మికాయేలు వచ్చి ఫైట్ చేస్తాడు, యుద్ధాలు చేస్తాడు. అందుకే మీరు బైబిల్లో గమనిస్తే దానియేలు గ్రంథంలో 21 రోజులు దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మొదటి రోజే గాబ్రియల్ బయలుదేరాడట. కానీ ఆకాశ మండలమందు సంచరించు దురాత్మల సమూహం గాబ్రియల్ని ఆపేసింది. ఆపేస్తే గాబ్రియల్ యుద్ధం చేశాడా? మౌనంగా ఉన్నాడు. అప్పుడు గాబ్రియల్కి సహాయంగా మికాయేలు దూత వచ్చి యుద్ధం చేసి గాబ్రియల్ వెళ్ళు అంది. అలాగనమాట. అంటే ఎవరికి అప్పగించిన పని వాళ్ళే చేస్తారు. అది దేవుని సిస్టమ్. మీకు అర్థమవుతుందా? అది దేవుని సిస్టమ్. దేవుని సిస్టమ్. గాబ్రియల్ అంటే సమాచార దూత, సమాచారం చెప్పాలి. మికాయేల్ అంటే యుద్ధం చేసే దూత. ఈ మికాయేల్ దగ్గరికి వచ్చి మాకు సమాచారం చెప్పండి చెప్తుందా? నా డ్యూటీ అది కాదండి. అదే సిస్టమ్
నేను మీకు చెప్తుంటే మీరు నా మీద పడి ఎడుతున్నారు. అదే సిస్టమ్ నేను మీకు చెప్తున్నా. అమ్మా నీకు కారం వేసే డ్యూటీ ఉంది కాబట్టి అందరూ కారం వేస్తే ఏమవుతుంది? స్తోత్రం, అంతే. అందుకని ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి. అది దేవుని సిస్టమ్, పరలోకంలో ఉన్న సిస్టమ్ అది. అదే నేను మీకు చెప్తాను. ఎవరు నేను చెప్పిన పని చేయండి అంటే అబ్బే దాంట్లో దొరబెడతారు, దీంట్లో దొరబెడతారు, దాంట్లో చేయబెడతారు, దీంట్లో అలా చేయబెట్టకూడదు. ఎందుకంటే అది దేవుని సిస్టమ్ కాదు. ఎవరికి అప్పగించిన పని వాళ్ళే చేయాలి. హల్లెలూయా. అప్పుడు గట్టిగా అరిసేమనుకో మీరు బాధపడతారు. బాధపడకూడదు, ఎందుకంటే ఇది దేవుని సిస్టమ్. ఈ మికాయేల్ దూత ఉంది కదా, ఈ మికాయేల్ దూత ఏం చేస్తావు? యాకోబు గారు సెల్యూట్ చేయరా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ దూత పని ఏంటంటే ఎవడైనా నీకు విరోధంగా లెగిస్తే, ఎవడైనా నీకు విరోధంగా ఆ చేతబళ్ళు ఈ చేతబళ్ళు ఆ మంత్ర తంత్రాలు ప్రయోగిస్తే ఆ దయ్యాలతో పోరాడడానికి దేవుడు నన్ను పంపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ దేవదూత పేరు మికాయేలు. ఇప్పుడు మూడవ దేవదూత. ఈ దేవదూత పేరు ఏంటో తెలుసా? కెరూబులు. ఏం పేరండి? కెరూబులు. ఈ కెరూబు ఏంటంటే, ఈ కెరూబు గురించి మీకు చెప్పాలంటే ఈ కెరూబు డ్యూటీ ఏంటో తెలుసా? వాచ్మ్యాన్ డ్యూటీ. ఏం డ్యూటీ అండి? కత్తి పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కత్తి పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానికి బైబిల్లో ఆన్సరు, ఏదైనా తోటకి దేవుడు కెరూబుల్ని, అగ్ని జ్వాల వంటి కెరూబుల్ని కాపలా పెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కెరూబు ఏం చేస్తుందంటే, నువ్వు కూడా సెల్యూట్ చేయి. వెరీ గుడ్. ఈ ఈ ఈ ఈ దూత ఏం చేస్తుందంటే ఎప్పుడు యాకోబు కాపాడుకుంటూ ఉంటుంది. యాకోబు అని చెప్పానా, యాకోబు ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి, మీరు ఊహించుకోండి. మిమ్మల్ని దేవదూతలు అలా సంరక్షిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ దేవదూత ఎప్పుడు వెన్నంటుండి నడిపిస్తుంది. అందుకే ఈ దేవదూత పేరు ఏంటంటే కెరూబులు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవదూత వచ్చింది. ఈ దేవదూతని అడుగుతున్నాడు, ఉన్ పేరు ఎన్నా అని, నీ పేరేంటి అని అడిగితే చెప్తుంది ఈ దేవదూత, నా పేరు శరాపులు. ఏం పేరండి? శరాపులు అంటే ఇందాక చదివించాను కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, 2 రెక్కలతో ముఖము కప్పుకుని, 2 రెక్కలతో శరీరం అంతా కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ దేవునికి మానక గాన ప్రతిగానాలు చేస్తాయి. హల్లెలూయా. నువ్వు మోకరించగానే యాకోబు మోకరించి దేవుని సన్నిధిలో ఒక పాట ఎత్తుకున్నాడు అనుకో, దేవదూతలు కూడా వచ్చి ఆరాధన చేస్తాయి. దేవదూతలు కూడా వచ్చి దేవుని స్తుతిస్తాయి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 దేవదూతల గురించి నేను మీకు చెప్పాను. మీకు కనబడలేదు కాబట్టి మరలా మీరు యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ 4 దేవదూతల ప్రొటెక్షన్ని ఎవరు పోగొట్టుకుంటున్నారు? అర్థం కాలేదా? ఎవరు పోగొట్టుకుంటున్నారమ్మా? ఎవరైతే మందిరానికి దూరం అవుతారో, ఎవరు దేవునికి దూరం అవుతారో వాళ్ళు పోగొట్టుకుంటారు. అందుకే ఆదికాండం 28వ అధ్యాయంలో కనబడిన దేవదూతలు మరలా ఎప్పుడు కనబడుతున్నాయి? 20 సంవత్సరాల తర్వాత 32వ అధ్యాయం 1వ వాక్యంలో కనబడుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవదూతలు ఎవరికి పరిచర్య చేస్తాయి? వాళ్ళు మర్చిపోయారా? ఎవరైతే బాప్తిస్మాలు పొందారో వారికి పరిచర్య చేయడం మొదలు పెడతాయి. హల్లెలూయా. నువ్వు బాప్తిజం పొందలేదు, మందిరానికి వస్తున్నావు, 10వ వంతు చెల్లిస్తున్నావు, కానీ నీకు డ్యూటీ చేయడానికి దేవదూత లేదు. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఉద్యోగాలు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఉద్యోగాలు లేవు, ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందా, నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తారా? అలాగే దేవదూతలు కూడా నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని పరలోకములో నుండి చూస్తాయంట. హల్లెలూయా. అందుకే బాప్తిస్మం పొందినప్పుడు సేవకులు ఏం చెప్తారో తెలుసా? నువ్వు బాప్తిస్మం పొందడం ద్వారా పరలోకం సంతోషిస్తుంది. హల్లెలూయా. ఏంటి సంతోషం అంటే, ఇదిగో మీలో ఎవరైనా బాప్తిస్మం పొందగానే అక్కడ ఉన్న ఒక దేవదూత, అమ్మో నాకు జాబ్ వచ్చేసింది. ఏం జాబ్ వచ్చింది? నువ్వు బాప్తిస్మం పొందగానే పరలోకంలో ఉన్న దేవదూతలు కంగ్రాట్స్ అంటాయంట. అన్ని దేవదూతలు వచ్చి ఈ దేవదూతకి కంగ్రాట్స్ అంటాయంట. ఏంటి కంగ్రాట్స్ చెప్తున్నా అంటే, నీకు ఉద్యోగం వచ్చింది కదా. ఏంటి ఉద్యోగం? కింద ఒకడు బాప్తిస్మం పొందాడు, కింద ఒకడు రక్షణ పొందాడు. ఇప్పుడు ఈ దేవదూత, అబ్బా నాకు జాబ్ వచ్చింది, నాకు ఉద్యోగం వస్తుంది. ఏంటి ఉద్యోగం అంటే, అతడు కుడి ఎడమల పడిపోకుండా, అతని పాదములకు రాయి తగలకుండా అతను కాపాడుకునే డ్యూటీ. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి దూరం అయిపోయి అనుకో, దేవదూతలు నీకు దూరం అయిపోతాయి. అప్పుడు నీకు తెలియకుండానే యాక్సిడెంట్లు తగులుతాయి, నీకు తెలియకుండానే దెబ్బలు తగులుతాయి. నిన్ను కాపాడేవాడు ఎవడో లేడు, నీకు సహాయం చేసేవాడు ఎవడో లేడు. అందుకని దేవదూతల్ని దేవుడు నీ కోసం, నా కోసం, మన కోసం పెట్టాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట, ఈ దేవదూతలు మనకి పరిచర్య చేస్తాయి. ఎప్పుడైతే ఈ దేవదూతలు పరిచర్య చేయడం మొదలు పెడతాయో, నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదల, దేవుని సన్నిధి నీతో పాటు ఉండునుగాక. ఇప్పుడు ఇంకో వాక్యం చెప్తాను. అదేంటంటే బైబిల్లో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం రండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలోకి రండి. అక్కడ మనము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఒకసారి 6వ వాక్యం చదువునానా.
హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట కాచుకుని చుండిరి. ఇదిగో, గట్టిగా చప్పట్లు కొట్టండి. పేతురు గారిని చెరసాలలో వేసేస్తేనంట, ఆ చెరసాలలోకి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చింది. ఆశ్చర్యం. కాపలా కాసేవాళ్ళు కాపలా కాస్తారు, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. మళ్ళా పేతురు గారికి కుడి పక్కన ఒకరిని పడుకోబెట్టారు, ఎడం పక్కన ఇంకొకరిని పడుకోబెట్టారు. ఈ దేవదూత డైరెక్ట్గా పేతురు గారి దగ్గరికి వచ్చి తట్టి లేపుతా ఉందట. దేవదూత తట్టి లేపుతా ఉందంట. పిల్లలు వింటున్నారా? మై దేవదూతల కథలు వింటున్నారా? తట్టి లేపుతా ఉందంట. తట్టి లేపుతా ఉంటుంటే పేతురు లేచాడు. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? కళ ఏమో, ఇదేంటంట కళ. ఎన్నోసార్లు కళలో దేవదూతలు వచ్చే, ఇది కూడా కళ అనుకున్నాడు. కానీ అది కళ కాదు, నిజంగా దేవదూత చెరసాల్లోకి దిగి వచ్చింది. హల్లెలూయా. చెరసాల్లోకి దిగి వచ్చి పేతురును లేపింది. 3 కావలిలండి ఆ స్టేషన్లో. ఆ చెరసాల్లో 3 గేట్లు ఉన్నాయి. మొదటి కావలి, రెండో కావలి, మూడో కావలి, అలా ఉన్నదన్నమాట. మొదటి కావలి దాటిచ్చింది, రెండవ కావలి దాటిచ్చింది, మూడో గేటు కూడా దాటిచ్చింది. దాటిచ్చిన తర్వాత కూడా ఈయన ఏమనుకుంటున్నాడు తెలుసా? నిద్రలో నడిచి అలవాటు ఉందేమో పేతురు గారికి. ఈయన ఏమనుకుంటున్నాడు తెలుసా? కళ అనుకుంటున్నాడు. అప్పుడు పేతురుని తట్టి, ఇది కళ కాదు, నేను నిన్ను రిలీజ్ చేశాను, నీ సంఘం నీ కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది, బాగానేనమ్మా. సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ సంఘములో ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారా? ఉన్నారు ఇక్కడ మనకి. అలాగే ఆ సంఘంలో కూడా చిన్నపిల్లలు ఉన్నారంట. అందులో రోదే అని ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది వీళ్ళందరూ ప్రార్థనలో ఉంటే ఆ అమ్మాయికి పేతురు గారి స్వరం వినబడింది. హల్లెలూయా. పేతురు గారి స్వరం ఎప్పుడైతే వినబడిందో, వినబడిన వెంటనే ఆ తలుపు దగ్గరికి వెళ్ళి బాగా విన్నది. అమ్మో, పేతురు పాస్టర్ గారు వచ్చేసారు. సంఘం ఎందుకు ప్రార్థన చేస్తుందో తెలుసా? మా పాస్టర్ గారిని జైలు వేసారయ్యా, రిలీజ్ చేయయ్యా, మా పాస్టర్ గారిని జైలు వేసారయ్యా, రిలీజ్ చేయని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ అమ్మాయి వినేసి, పేతురు పాస్టర్ గారు వచ్చారు, పేతురు ఆ పాస్టర్ అంకుల్ వచ్చేసాడు, రండి రండి అని చెప్పి వేలు లేపితే పెద్దవాళ్ళు అందరూ అంటున్నారు, పిచ్చిదానా, భ్రమలో ఉన్నావు, ఎవరో వాయిస్ని భ్రమలో ఉన్నావు అన్నారంట పెద్దవాళ్ళు. మరలా ఏమన్నారు తెలుసా? మంచి మాట అక్కడ. పేతురు గారు రాలేదు కానీ పేతురు గారితో ఉండే దూత వచ్చింది. హల్లెలూయా. ఎంత క్లారిటీగా చెప్తున్నారు చదవండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 15వ వాక్యం. అందుకు వారు, అందుకు ఆ పిల్లని చూసి, పాస్టర్ గారు కదమ్మాయి వచ్చింది, పిచ్చిదానిలాగా ఉన్నాం అన్నారట. పిచ్చిదాను అనేది. అయితే తాను చెప్పిందే నిజమని, అదిగో ఆ పిల్ల ఊరుకుంటుందా? లేదు, పాస్టర్ అంకుల్ వచ్చేసాడు, పేతురు గారు వచ్చేసాడు, పాస్టర్ గారు వచ్చేసాడు అంటుంటే వాళ్ళు పిచ్చిదానా అంటున్నారట. అయితే ఆ పిల్ల లేదు వచ్చేసారు అంటుంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? చదువు ఆయన. ఎవరంట వచ్చింది? పాస్టర్ గారు రాలేదు, ఎవరు వచ్చారు? పాస్టర్ గారు దూత వచ్చేసింది అన్నారట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళతో దేవదూతలు ఉంటాయా ఉండవా? మరి మీరెందుకు భయపడుతున్నారు? దయ్యాలకి మీరెందుకు భయపడుతున్నారు? కాబట్టి మంత్రాలకు, చింతకాల అన్నిటికీ, మంత్రాలకి, తంత్రాలకి, వాటికి వీటికి ఎందుకు భయపడుతున్నారు? ఉంటాయా ఉండవా? దేవదూతలు తోడుగా ఉంటాయా ఉండవా? ఉంటాయి. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మరలా ఒకసారి చెప్తున్నాను ఏనండి, మీరు వినే ఉంటారు. బద్వేల్లో నేను సేవ చేస్తూ ఉన్నాను. అక్కడ చర్చిలో నేను సేవ చేస్తూ ఉన్నాను. చర్చి ఎదురుగుండా రూమ్ ఉంటుంది. ఆ చర్చి అవతల విశ్వాసులు ఇళ్ళు ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా రూమ్లో కూర్చొని చూస్తే విశ్వాసులు ఇంటి మీద బట్టలు ఆరేసుకుంటారు, అది కనబడుతుంది. మధ్యరాత్రి 12 గంటలకి మీటింగ్కి వెళ్ళి వచ్చా. వచ్చిన తర్వాత పిల్లలు సామాన్లన్నీ సదిరేశారు. కాసేపు కూర్చుని అలా చూస్తూ ఉంటుంటే కాళ్ళు చేతులు వాళ్ళ బిల్డింగ్ మీద అలా ఊగుతున్నాయి. ఎలా ఉంటుంది? చేతులు ఊగుతున్నాయి, కాళ్ళు ఊగుతున్నాయి. ఏంట్రా అని చెప్పి అలా చూస్తే అది దయ్యం కాదు, వాళ్ళు షర్టు ప్యాంటు ఆరేశారు. అప్పుడు మళ్ళీ కొంచెం బయటకు వచ్చి బాగా క్లియర్గా చూస్తే, ఓహో బట్టలు ఆరేసుకున్నారా అకోళ్ళు అనుకుని మరలా లోపలికి పోయాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది దడి చెప్పులకే భయపడతారు, కొంతమంది ఏదో రాకముందే అనుమానంతో చచ్చిపోతారు. పులి కంటే గీలు ఎక్కువ అంట, చచ్చిపోతారు. అందుకని నువ్వు రక్షణ పొందావు కదా, నువ్వు బాప్తిస్మం పొందావు కదా, అందుకని నువ్వు ఏటికి భయపడకుండా నీ కాపలాగా మహాదూతలు ఉన్నాయి. హల్లెలూయా. నీకు ఇబ్బంది కలిగిందా? మికాయేల్, దేవుడు నిన్ను నిర్ణయించాడు కదా, నాకు సహాయం చేయి. నీకు సమాధానం రాలేదా? సమాచారం అందించే, సమాధానం చెప్పే దూత అని నాకు సహాయం చేయంటే, దేవుడు నీకు పరిచర్య చేయడానికి, నాకు పరిచర్య చేయడానికి దేవదూతలు పెట్టాడు. కాబట్టి ఆ దేవదూతలు వచ్చి మనకు పరిచర్య చేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ చెరసాలలో పేతురు గారికి ఎవరు సహాయం చేశారు చెప్పండి? మనుషులు చేశారా? దేవదూత వచ్చి సహాయం చేసింది.
దేవదూత వచ్చి కాపాడడం మొదలుపెట్టింది. దేవదూత చక్కగా తీసుకెళ్తా ఉంది. మన విశ్వాసి ఒక అన్న ఉండేవాడు, ఆయన మంచి డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్ అనమాట. ఏనండి అన్నలారా, అయితే మధ్యరాత్రి బాగా డ్రైవింగ్ చేస్తా ఉన్నాడట. మంచి నిద్ర వచ్చేసిందట. నిద్రపోయాడు, బండి వెళ్ళిపోతానే ఉంది. ఆయన చెప్పిన సాక్ష్యం. అదే బస్సు వెళ్ళిపోతా ఉంది, ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆయన. బస్సు వెళ్ళిపోతా ఉంది, నిద్ర వచ్చేసిందట. మరలా గబుక్కుని లేచి చూస్తే ఆయనకి ఆ నిద్ర ఎలా ఉందంటే, ఇప్పుడే కదా కునికి తీసాను అన్నట్టు ఉందంట. కాస్త చూస్తే బస్సు ఒక 3 కిలోమీటర్లు వెళ్ళిపోయిందట హైవేలో. ఉలికిపడి లేచి వెంటనే వాళ్ళ భార్య ఫోన్ చేసి, అమ్మ ఇలా జరిగింది, దేవుడు నన్ను కాపాడాడు. నేనేమో ఇప్పుడే కదా వాళ్ళ కన్ను కునికేసింది అనుకున్నాను, తీరా చూస్తే 3 కిలోమీటర్లు. ఎవరు డ్రైవింగ్ చేసి ఉంటారు? ఎవరు ప్రమాదం జరగకుండా కాపాడాడు? దేవదూతలు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు డ్యూటీ వేస్తాడు కాబట్టి మనం కూడా అదే సిస్టమ్ ఫాలో అవుతాం. అందుకని నీకు ఏ పని చెప్తే ఆ పని నువ్వు చేయాలి, అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అమ్మ సబ్జెక్ట్ అంతా అర్థమైందా? అర్థమైంది కదా అన్న? అర్థమైందా మీకు అందరికీ? అర్థమైంది కదా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఏలియా యెజెబెలు బెదిరించింది. ఎవరిని? ఏలియాని. యెజెబెలు బెదిరిస్తే ఇక ఈయన బదరీ వృక్షం కింద పడుకుని నిద్రపోతున్నాడట. అప్పుడు నిద్రపోతా ఉంటుంటే దేవుని పని చేయకుండా నిద్రపోతున్నాడు. అప్పుడు దేవదూత వచ్చి ఏలియాని లేపుతుంది. లేపి, అన్నం తిను, ఆకలితో పడుకున్నావు. ఒక్కొక్కసారి ఈ మాటలు చదివితే ఏడుపు వచ్చేస్తుంది. మన తల్లిదండ్రుల కంటే దేవుడు మన మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒకసారి నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ భార్య నిన్ను పట్టించుకోకపోవచ్చు. వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి. ఎక్కడి నుంచో ఒక నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చేసింది. నేను ఈ మాట నాకు ఎప్పుడు గుర్తొచ్చిందో తెలుసా? నేను సబ్జెక్ట్ అంతా రాసుకున్నాను, బండి మీద వస్తున్నప్పుడు గుర్తొచ్చింది. నాకు చాలా దుఃఖం వచ్చేసింది. ఏంటంటే, ప్రభువా, ఏలియా నీ పని చేయకుండా పారిపోతున్నాడు. ఎందుకు? ఆమె చంపేస్తుందని యెజెబెలు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భోజనం పంపిస్తున్నాడు. ఈ ప్రేమ ఎవరికి ఉందండి? తల్లి అలా ప్రేమిస్తుంది. తల్లి కంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆడు తాగేసి వచ్చిన అన్నం తిన్నాడో లేదో అని పట్టించుకోదా? అంతకంటే మన దేవుడు గొప్పవాడు. ఇప్పుడు ఏలియా, నాకు భయం వేస్తుందయ్యా, నేను ఇంక పరిగెత్తలేనయ్యా అంటే, దేవుడు ఒక బదరీ వృక్షం కింద పడుకుని నిద్రపోతుంట. ఆకలితో పడుకున్నాడంట. మీ పిల్లలు ఆకలితో పడుకుంటే లేపుతారా లేపరా? లేపి అన్నం పెడతారు కదా, వాళ్ళకి తినిపిస్తారు కదా. అలాగే దేవుడు కూడా ఎంత ప్రేమ కలిగినోడు చూడండి. తన సేవకుడు ఆకలితో పడుకుంటే భోజనం, నీళ్లు పంపించాడంట. దేవదూత తీసుకొచ్చి తట్టి లేపితే ఆ ఏలియా గారికి అది కామన్ అయిపోయింది. మనకైతే మహా అద్భుతం. ఏలియా గారికి అది కామన్ అయిపోయింది. ఎందుకంటే ఆయన చాలా భక్తుడు, చాలా పరిశుద్ధంగా బ్రతికాడు. ఆయనకి మనం చెప్పాలంటే బైబిల్ ఆయన గురించి రాసిన మాట, రోషం కలిగిన దేవుని సేవకుడు. హల్లెలూయా. ఆయనకి కామన్ అయిపోయి, ఏంటి దేవదూత, సింపుల్గా మాట్లాడేస్తున్నాం. మనమైతే అమ్మో అని ఆశ్చర్యపోతాం. సరే తింటాలని తినేసి మళ్ళీ పడుకున్నాడట. మరలా దేవదూత మళ్ళీ లేపుతుంది, మళ్ళీ భోంచే అంటుంది. మరలా భోంచేసి అప్పుడు కొంచెం మెలకు వస్తే ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేశాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 3 పూటలు తిన్నా మనకు శక్తి బలం లేదు. కొంతమంది తింటానే ఉంటారు, నీరసం అంటానే ఉంటారు. ప్లేట్లు మాత్రం 3 ప్లేట్లు లేచిపోతాయి. ఏదైనా పని చెప్పి, అమ్మా నీరసం అమ్మ. తినడానికి ఓపుకుంటుంది కానీ చేయడానికి ఇది ఒక దయ్యం. మీకు తెలియదు, ఇది ఒక రకమైన దయ్యం. తెలుసా మీకు? కొంతమందికి అలాంటి దయ్యాలు ఉంటాయి. వాళ్ళు పనికి పనికిరారు, పనికి అస్సలు పనికిరాజు. పనికేమో పోతురాజు, తిండికేమో తిమ్మరాజు అంట. అలా పనికి అస్సలు పనికిరారు. పని చేయన్నాం అనుకో, నీరసంగా ఉంది, ఏమన్నా మాంసం తెచ్చావా అంటారంట. అంటే వీళ్ళు, నేను మీకు చెప్తుంది ఏంటంటే, మనము తింటా ఉన్నా కూడా మనకి నీరసం వస్తుంది. కానీ ఆయన ఒక్కరోజు దేవదూతలు పెట్టిన అన్నం తిని ఆ ఆహారంతో ఎన్ని రోజులు పరిగెత్తాడు? 40 రాత్రింపగళ్ళు అంట. అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శక్తి? ఆ బలమే వాక్యం. కావాలంటే చూడండి, వారానికి ఒకసారి వస్తాం మనము. ఈ బలం నీకు వారమంతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ భోజనపు బలం చేత ఆయన రాత్రింపగళ్ళు. ఎవరు పెట్టారయ్యా నీకు ఆహారం అంటే? దేవదూత తెచ్చిపెట్టి. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ ఆహారం తినండి, వాక్యం అనే ఆహారం తినండి, దేవుని వాక్యాన్ని వినండి, అది మీకు బలాన్ని చేకూరుస్తుంది. హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవుడిచ్చే బలం చాలా గొప్పది. మనం హార్లిక్స్లు తిన్నా, ఫారెక్స్లు తిన్నా, వాటన్నిటికంటే కూడా బలం రావచ్చు రాకపోవచ్చు, కానీ దేవుని వాక్యం వలన బలం మనకు ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. ఇంకా మీరు ఈ వాక్యాన్ని గమనిస్తే ఇంకొక శక్తి ఉంది దేవదూతకి. అది నేను మీకు చెప్తాను. యేసు ప్రభుని గెత్సేమనే తోటలో పట్టుకున్నారా, పట్టుకోలేదా?
అన్నలారా వినండి, మీరే తలలు దించేశారు, నాకు అర్థం కావట్లేదు. గెత్సేమనే తోటలో యేసు ప్రభుని పట్టుకున్నారా పట్టుకోలేదా? అమ్మ పట్టుకున్నారా పట్టుకోలేదా? అప్పుడు యేసు ప్రభు పట్టుకున్నప్పుడు పేతురు గారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి కత్తి తీసి ఒక సైనికుడి చెవి తెగ నరికేశాడు. నరికేసిన తర్వాత మరలా ప్రభు ఆ చెవి తీసుకుని అతనికి బాగు చేసి స్వస్థపరిచాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఒక మాట వాడాడు. ఆ మాట ఏంటి తెలుసా? నేను బలైపోవడం దేవుని చిత్తం. నా తండ్రిని వేడుకుంటే దగ్గర దగ్గర 12 యూహల సైన్యం ఈ భూమి మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఎన్ని యూహలంట? 12 యూహాలు. అంటే లెక్క చాలా ఎక్కువ ఉంది అదండి, నాకు లెక్క గుర్తులేదు. అంటే అన్ని దేవదూతలు వస్తాయంట కిందకి. ఎవరిని కాపాడడానికి? యేసు ప్రభుని కాపాడడానికి. అయితే ఎందుకు పిలవట్లేదు ప్రభు అంటే, నేను ఇలాగ బలి అవ్వడం నా తండ్రి చిత్తం. ఆ సైన్యం వస్తుందట. ఆ సైన్యం వస్తే భూమి ఉంటుందా? సైన్యాన్ని దింపుతాను నేను. నా తండ్రిని అడిగాను అనుకో, 12 యూహాల సైన్యాన్ని పంపిస్తాడు ఆయన. పేతురు, నీకు ఎందుకు తొందరపడతావు? నువ్వు ఒకరిని నరుకుతావు, ఇద్దరు నరుకుతావు. అదే నా సైన్యం అయితే మొత్తాన్ని లేపడద్దు ఒక దెబ్బతోటి. హల్లెలూయా. కానీ ఇది నేను ఇలాగ బలైపోవడం దేవుని ఎందుకు ప్రభు పిలవచ్చు కదా అంటే, మీకోసమేరా అమ్మ, మీకోసమేనమ్మా. మీరు రక్షణ పొందాలి. ఏం పొందాలండి? రక్షణ పొందాలి, బాప్తిస్మాలు పొందాలి, ఆయన రక్తం చేత కడగబడాలని ప్రభు బలైపోయాడు. హల్లెలూయా. అంత సైన్యం వస్తుందట భూమి మీదకి. వచ్చి ఆ దేవదూతలన్నీ మొత్తం నాశనం చేయగలవు. కానీ ఎందుకు నాశనం చేయలేదంటే, ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకే బైబిల్లో హిజ్కియా అనే రాజు ఉన్నాడు. అన్నలారా వినండి, హిజ్కియా అనే రాజు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఎవరు రాశారంటే, అషూరు రాజు రాశాడు. అషూరు రాజు రాశాడు. ఏమని రాశాడు తెలుసా? మేము ప్రతి దేశం వెళ్ళి ప్రతి ఊర్లో అందరి రాజుల్ని జయించేసాం, ఇప్పుడు మీ మీదకి యుద్ధానికి వస్తున్నాం, యెరూషలేం మీదకి. చూసుకో, బెత్లెహేం మీదకి యుద్ధానికి వస్తున్నాం, యెరూషలేం మీదకి, ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తున్నాం, చూసుకో అన్నారు. అప్పుడు ఈ హిజ్కియా రాజు ఏం చేశాడో తెలుసా? అన్న వింటున్నారా? నా బాధ అంతా ఏంటంటే, సబ్జెక్ట్ మీకు హృదయాల్లో ఉండిపోవాలని పదాకా మిమ్మల్ని లేపుతున్నా, బతిమలాడుకుంటున్నా. హల్లెలూయా. మళ్ళీ వాక్యం చదివించేలేపు తలదించారంటే మళ్ళీ ఎత్తరని భయం, అందుకే రెఫరెన్స్ కూడా చెప్పట్లే. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేశారనుకో, హిజ్కియాకి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఆ ఊరు దేవుళ్ళు ఎవడూ కాపాడలేదు, నీ దేవుడు ఏం కాపాడతాడని రాశాడు. ఆ ఉత్తరం హిజ్కియా చదివి, అయ్యో బాబోయ్, నా దేవుని ఇంత మాట అంటాడని చెప్పి దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మా దేశాన్ని నాశనం చేస్తారట, మా దేశాన్ని పాడు చేస్తారంట అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, ఈయన ప్రార్థన ప్రారంభించిన కొద్దిసేపటికి యెషయా అనే పాస్టర్ గారు వచ్చేసాడు. తలుపు తట్టాడు. హిజ్కియా రాజు, రండయ్య గారు అంటే, ఏదో ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రభు నాకు చెప్పాడు అన్నాడు. అవునయ్యా ప్రార్థన చేస్తున్నా అన్న. ఏం చెప్పాడు ప్రభు అంటే, నీ మీద ఒక బాణమైన ప్రయోగింపడంట, ఎవడు నీ జోలికి రాడంట, భయపడొద్దు అని దేవుడు చెప్పమన్నాడు. నేను వచ్చి నీకు చెప్తున్నాను, నువ్వు కంగారు పడొద్దు అన్నాడు. మరి నన్ను యుద్ధం చేయమంటారా, ఎట్లా ఏం చేయమంటారంటే, ఏం వద్దు, డ్రమ్ తీసుకుని, కంజర్ తీసుకుని, వైలిన్ తీసుకుని చక్కగా పాటలు పాడుకుంటూ ఉండండి, మిగతా పని దేవుడు చూసుకుంటాడంట అన్నారు. హల్లెలూయా. అది ఉత్తరానికి జవాబు వచ్చింది దేవుడి దగ్గర నుంచి. యెషయా పాస్టర్ గారు చెప్పేశాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఇక హిజ్కియా బృందాన్ని పెట్టుకుని, గాయకులను పెట్టుకుని, పాడేవాళ్ళని పెట్టుకుని, వాయించే వాళ్ళని పెట్టుకుని చక్కగా పాటలు పాడుకుంటూ ఆయన కృప నిరంతరమునని దేవుని స్తుతించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాత్రి గడిచింది. బాగినండమ్మా. ఆ రాత్రి గడిచింది. ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, పాటలు పాడుకున్నారు. ఉదయాన్నే లేచి బయటకు వస్తే శవాల కుప్పలు పడి ఉన్నాయి. శవాలన్నీ పడిపోయి ఉన్నాయి అక్కడ, ఆ ముందు, ఆ వీధులు, ఆ ఇంటి ముందు, రాజుగారి దగ్గర. సైనికుల్ని పిలిచాడు. మనతో యుద్ధం చేయించలేదేంటి ప్రభు? మీతో యుద్ధం చేయించాడు కానీ శవాలను లెక్క పెట్టండి అన్నాడు. శవాలను లెక్క పెడుతున్నారు. 1, 2, 10,000, 20,000, 1,00,000, దగ్గర దగ్గర 1,85,000 మందిని ఒకే ఒక్క దూత చంపేసిందంట. గట్టిగా చప్పట్లు కొట్టాడు. చదవండి యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వాక్యం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వాక్యం. అషూరు వారి దండుపేటలో, అదిగోండి ఎంతమంది అంట, 1,85,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ ఏమైపోయారంట? ఇప్పుడు నా భాషలో వ్యాఖ్యానం చేస్తాను, మీరు కాస్త వినండి. నా భాషలో నాకు ఇచ్చిన ప్రత్యక్షతలో మీకు వ్యాఖ్యానం చేస్తాను, కాస్త వినండి. అమ్మా నా వైపు చూడండి, పిల్లలు నా వైపు చూడండి. రేపు నీ అంతు చూస్తాను రా అన్నాడు ఒకడు, నిద్రపోయాడు. ఆడున్నాడా? రేపు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకు కృంగిపోతారు? అన్నలారా వినండి, రేపు నీ సంగతి తెలుస్తాను రా అని ఉంటాడు ఒకడు. ఆ రాత్రి నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఇది అని ఉంటాడు ఒకడు. ఎవడో రేపు నీ ఎంత చూస్తారా, ఏమనుకున్నావు, ఖబర్దార్ అని ఉంటాడు.
ఆడు ఉదయం ఎలా ఉన్నాడు? కలేబరం, శవం అయిపోయాడట. నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు. నా జీవితంలో ఇలాంటి ఎన్నో జరిగినాయి. నా జీవితంలో ఇలాంటి ఎన్నో జరిగినాయి. ప్రియమైన దేవుని బిడ్డల, నీ అంతు చూస్తా అన్నవాడు లేడు. పాస్టర్ గారు నా మీద గొడవ పెట్టుకున్నాడు. చాలా ఏడ్చాను. అన్నం తినేటప్పుడు ఫోన్ చేసి గొడవ చేస్తాడు. మా ప్రాంతానికి ఎందుకు వస్తున్నావు, మా ప్రాంతంలో ఎందుకు నువ్వు వస్తున్నావు అని చాలా మాట్లాడాడు. నాకు అన్నం తినబుద్ధి కాల, దుఃఖపడతా ఉన్నా. మరలా వాళ్ళే ఫోన్ చేశారు, అయ్యా నిన్ను బెదిరించిన ఆయన హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. రేపు ఆదివారం నువ్వు రాకూడదు మా సంఘంలోకి, నేనే వస్తాను అని నాకు వార్నింగ్ ఇచ్చాడు ఫోన్ చేసి. చెన్నుపల్లిలో జరిగిన సంగతి. అప్పుడు చాలా బాధపడ్డా, దుఃఖపడ్డా. మరలా వాళ్ళే ఫోన్ చేశారు నాకు, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడయ్యా. కాబట్టి నువ్వు భయపడద్దు. మీకు చెప్తున్నా ఈ మాట. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారా అన్నలారా, మీకు ఏమన్నా వార్నింగ్లు ఇస్తున్నారా? దేవుని దూతలు, దేవుడు మీతో ఉన్నాడు. హల్లెలూయా. భయపడొద్దు, కృంగిపోవద్దు. రాత్రి వార్నింగ్ ఇచ్చాడు ఒకడు. రాత్రి ఎట్లంటే అట్లా మాట్లాడుంటాడు హిజ్కియా ప్రజలతోటి. మిమ్మల్ని రూపురేఖలు లేకుండా చేసి పడేస్తాం, సమూలంగా నాశనం చేసేస్తామని మాట్లాడుండొచ్చు. అయ్యి బాబోయ్ అని రాత్రిలంతా వణుకుతో పడుకుని ఉండొచ్చు. ఉదయం లేవగానే వార్నింగ్లు ఇచ్చినోడు ఏమయ్యాడు? చచ్చి ఉన్నాడు. నాకు దేవుడు ఇచ్చిన వ్యాఖ్యానం అది. ఈ రోజున నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో నువ్వేం చేయొద్దు, దేవుడి మీద అలగొద్దు. ప్రార్థన చేయి, ప్రభా ఇలా బాధ పెడుతున్నారయ్యా, తట్టుకోలేకపోతున్నానంటే దేవుడు వాడిని మార్చనైనా మార్చేస్తాడు. శత్రువులు మిత్రులుగా చేసేస్తాడు, లేదా భూమి మీద లేకుండా చేసేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పిల్లలంటే అంత పిచ్చండి దేవుడికి. మనకు మాత్రం దేవుడి పిచ్చి ఉండదు. యాకోబులాగా ప్రమాణాలు చేస్తాం, మొక్కుబళ్ళు చేస్తాం, తర్వాత అన్ని తీరిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం. కాబట్టి దేవదూతలు నీకు కాపలా ఉన్నాయి. ఒక్క దేవదూత ఎంతమందిని చంపిందంట? 185,000 మందిని చంపేసింది. ఇప్పుడు పరలోకంలో కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఒక్కసారి దిగొస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి, భూమి పరిస్థితి? ఒక్క దేవదూతే 185,000 మంది చంపింది. మనం మహా చంపితే ఒక మనిషి చంపితే ఒక 5గురిని 10గురిని చంపుతాడేమో కొడితే, అంతేనా? దేవదూత వస్తే 180,000 మందిని చంపేసిందట. ఉదయాన్నే లెక్క పెట్టుకోవడమే సరిపోయింది వాళ్ళకి. ఆడు లెక్క పెడతా వీళ్ళిద్దరు ఒకటి కాళ్ళు ఒకటి చేతులు పట్టుకుంటారు కదా శవాల్ని. పట్టుకునేటప్పుడు ఒక శవం బోర్లా పడి ఉంది, ఒక శవం ఎలకితలు పడి ఉంది. బోర్లా పడి ఉన్న శవాన్ని ఇటు తిప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈడేరా రాత్రి కారు కోతలు కూసాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, శవాలు మోసేవాళ్ళు. ఇలా తిప్పి బోర్లా పడిందని ఇలా తిప్పి ఈడేరా రాత్రి ఎట్టంటే అటు మాట్లాడాడు. దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. నేను ఈ వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటుంటే నాకు అలా వస్తూ ఉంది, నిజమే కదా, వీళ్ళందరూ అలా అనుకుని ఉంటారే అనిపించింది. కాబట్టి తల్లులారా, అన్నలారా, తండ్రులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మీకు చెప్తున్నమాట, భయపడొద్దు. నువ్వు బాప్తిస్మం పొందావు. హెబ్రీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం చూపించాను. రక్షణను స్వాస్యము పొందబో వారికి వారు ఎవరట? పరిచారకులు. దేవుడు నీకు దూతల్ని కాపలు పెట్టాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆ దేవదూతలు నీకు ఎత్తిపట్టుకునేటట్లుగా చేశాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు. ఒకవేళ తంత్ర శక్తులు ఏదన్నా వచ్చిందా, మికాయేలు దూతను పంపిస్తాడు. నువ్వు మాత్రం ప్రార్థన చేసుకో. యుద్ధం చేస్తుంది. యుద్ధం చేసి నీకు జయం వచ్చేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. తలలు వంచండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు గుర్తుపెట్టు.